హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నాన్న నాకు నచ్చడం లేదు కథను విందామండి. రూమ్లో నుండి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆపాలని తెలీదా? కరుకుగా ఉన్న నాన్న గొంతు విని స్విచ్ ఆఫ్ చేసి వచ్చా. డ్రాయింగ్ రూమ్లో ఎవరూ లేకపోతే టీవీ దేనికి? అది కూడా ఆఫ్ చేయమని చెప్పాలా ప్రత్యేకంగా నీకు? మళ్ళీ అదే గొంతు విసురుగా టీవీ ఆఫ్ చేసి టేబుల్పై ఉన్న ఫైల్ తీసుకొని బయటకు నడిచా. ఎందుకు ఇలా అవుతున్నాడు నాన్న? ప్రతి దానికి కోప్పడడం, చిరాకు, అసహనం. ఇంత చిన్న విషయాలకు కూడా పెద్దగా అరవడం. తానే ఫ్యాను టీవీ స్విచ్ ఆఫ్ చేయొచ్చుగా, నన్నే పురమాయించడం దేనికి? చాదస్తం ఎక్కువ అవుతోంది ఈయనకి ఈ మధ్య. ఇక నా వల్ల కాదు ఈ అసహనం భరించడం. ఎలా అయినా ఇల్లు వదిలిపోవాల్సిందే. ఈయన గారి బాధ నుండి విముక్తి పొందాల్సిందే. ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది. లేట్ అవుతున్నా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తిట్టిపోస్తున్నాడు. దేవుడా, ఎలాగైనా ఈ ఉద్యోగం వచ్చేటట్లు చూడు. ఎలాగోలా ఇంటి నుండి బయటపడాలి. లేకపోతే ఇంకా నాన్న విసుగు, కోపం, చిరాకు ఇంకెన్నాళ్ళు భరిస్తే పిచ్చెక్కక తప్పదు. మనసులో ఫ్రస్ట్రేషన్ తన్నుకొచ్చేస్తోంది నాకు. అంతలా టార్చర్ చేస్తున్నాడు నాన్న. సంపాదన లేదు, ఇల్లు వదిలి బయటకు పోలేనని అలుసు. ఏదడిగినా ఇప్పుడొద్దు, తర్వాత చూద్దాంలే అని నాంచడం తప్ప ఇంకేం తెలీదు. ఏదో ఈరోజు ఓ 500 రూపాయలు ఇచ్చాడు ఇంటర్వ్యూ అని. బస్సు కోసం వెయిట్ చేశా. రావట్లేదని, ఇక లాభం లేదని ఆటోలో బయలుదేరి సరైన సమయానికే చేరుకున్నా. పెద్ద భవనం. గేటు దగ్గర ఎవరూ లేరు. అడ్డదిడ్డంగా ఉన్న గేటును దాటి పొందిగ్గా మళ్ళీ గేటును వేశా. లోపల భవనం వరకు మంచి రహదారి. దారి చుట్టూ పూల మొక్కలు. డీసెంట్గా ఉంది. మొక్కలకు నీళ్లు పోసే పైపు రహదారిపై పడి నీళ్ళన్నీ పోతున్నాయి. తోటమాలి ఎక్కడ చచ్చాడో అనుకుంటూ చుట్టుపక్కల చూశాను చిరాగ్గా. పైపును తీసి మొక్కల పక్కన పెట్టి ముందుకు నడిచా. రిసెప్షన్లో ఎవ్వరూ లేరు, ఒక బోర్డు తప్ప. అందులో 3వ అంతస్తులో ఇంటర్వ్యూ అని రాసుంది. తడిగా ఉన్న బూటకాళ్ల ప్రింట్స్ చూస్తూ పైకి వెళ్ళబోయి ఆగా. డోర్ మ్యాట్ పక్కనే తిరగేసి ఉంది. ఆగి దాన్ని సరిచేసి బూట్లు దానిపై తుడిచి పై అంతస్తుకు వెళ్ళా. ఇంటర్వ్యూ రూమ్ హడావిడిగా ఉంది. చాలామంది వచ్చారు. 2 సెక్షన్లలో కూర్చున్నారు. ఒక సెక్షన్ ఖాళీ అయింది. 2వ సెక్షన్లో కూర్చున్న నాకు ఖాళీ అయిన సెక్షన్లో ఫ్యాన్లు తిరుగుతూ కనిపించాయి. చెవిలో జోరీగల నాన్న సౌండు. చిరాగ్గా ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నా. ఒక్కొక్కరే బాత్రూమ్ లోపలికి వెళ్ళి అటునుంచి అటే వెళ్ళిపోతున్నారు. ఇంతమందిలో నేను సెలెక్ట్ కావడం కల్లా అని ముందే డిసైడ్ అయిపోయానేమో. టెన్షన్ ఏం లేదు, చిరాకు తప్ప. ఇంతలో నా టర్న్ రానే వచ్చింది. లోపల సూటు బూట్లలో 4 కూర్చొని ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా చూసుకుంటున్నారు. నన్ను కూర్చోమని కూడా అనలేదు. నాకు సర్టిఫికేట్స్ ఫైల్ అందించినా తీసుకోలేదు. ఒక ఆయన పేరు అడిగాడు, అంతే. ముక్తసరిగా చెప్పాను. రెండో ఆయన చెప్పాడు, యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్, యూ కెన్ గో. కోపం నషాలానికి అంటుతోంది నాకు. మూడో వ్యక్తి ఒక కవర్ అందించి చెప్పాడు, కంగ్రాట్స్, యు ఆర్ ఇన్, ఇది మీ అపాయింట్మెంట్. ఆశ్చర్యంగా నేను అప్రయత్నంగా అడిగేశా, కానీ మీరు నన్నేమీ అడగలేదు. 4వ వ్యక్తి తన ముందున్న ల్యాప్టాప్ నా వైపు తిప్పి చూడమన్నట్లు సైగ చేశాడు. అందులో ఉన్నది నేనే. గేటును పొందిగ్గా పెట్టడం నుంచి పైపు, డోర్ మ్యాట్, ఫ్యాన్స్ స్విచ్ ఆఫ్ చేయడం అన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మొదటి వ్యక్తి చెప్తున్నాడు నెమ్మదిగా, మాకు క్వాలిఫికేషన్తో పాటు మనిషికి ఉండాల్సిన కనీసపు బాధ్యతలు కూడా కావాలి. ఇవన్నీ ఇంటర్వ్యూలో ఒక భాగమే. అందులో మీరు నెగ్గారు. ఆనందంతో నోట మాట రాలేదు నాకు. బయటకు వచ్చాక కాస్త తేరుకున్నా. సడన్గా చెల్లున కొట్టినట్టు నాన్న. తన మాటలు గుర్తొచ్చాయి. అంటే నాన్న నన్ను బాధ్యతాయుతంగా ఉండడానికి ఇలా అంటుండేవాడా? ఎంత అపార్థం చేసుకున్నాను నాన్న నిన్ను. కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. రాయిలాంటి నన్ను అందమైన శిల్పంలా మార్చడానికి ఉలితో కొట్టిన దెబ్బలే అవి. నొప్పి అని ఫీల్ అయ్యానే తప్ప
నాలో వచ్చిన అందమైన మార్పు గమనించలేకపోయా. అమ్మ తన ప్రేమతో లాలించి పెద్ద చేసి అమృత హృదయురాలుగా మదిలో నిలిస్తే, నాన్న తన ప్రేమని గుండెలో దాచుకొని కరకుగా నా భవిష్యత్తుని షేప్ చేస్తూ, తను మాత్రం నా దృష్టిలో గుండెలేని పాషాణంగానే గుర్తించబడుతున్నాడు. అమ్మ ప్రేమను గ్రహించగలుగుతున్నాం. నాన్న ప్రేమ వేరెవరో చెప్తే గుర్తు చేస్తే కానీ గ్రహించలేం. బాల్యంలో నాన్న ప్రేమ అనిర్వచనీయంగా, యవ్వనంలో విలన్గా, శాడిస్ట్గా, తర్వాత కానీ మనల్ని మలిచిన ఒక గైడ్గా భావించగలమే తప్ప నిజంగా అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించాం. భర్త లేకపోతే కూతురు వద్దనైనా తల్లి ఉండగలదు. కానీ భార్య లేకపోతే తండ్రికి కూతురు వద్ద కూడా ఉండడానికి వీల్లేని దుస్థితి. ఒంటరిగానే ఉండిపోవాలి. చనిపోయిన తర్వాత ఫోటోకి దండేసి నమస్కారం పెట్టే బదులు బ్రతికుండగానే తండ్రిని అర్థం చేసుకొని అతనిని నొప్పించకుండా ఉండే మహానుభావులందరికీ శతకోటి నమస్కారములు. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.